నమస్తే అండి. నేను ఈరోజు మురుకులు చేశాను. ఈ మురుకులు సాయంత్రం పిల్లలకు స్నాక్స్‌కు చాలా బాగుంటాయి. పిల్లలు బయటివి అడగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేశాను. ఇవి ఒక 2 కిలోల బియ్యము బాగా మంచినీళ్ళు పోసి బాగా కడిగి ఒక 5, 6 గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి మళ్ళీ కడిగి ఇలా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. అలాగే మినపప్పు కూడా ఒక గ్లాసు పోసుకొని బాగా వేగనిచ్చి మరపట్టియాలి 2 కలిపి. అలాగే శనగపప్పును కూడా మరపట్టియాలి. 1 కప్పు పుట్నాల పప్పులు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పుట్నాల పప్పులు ఈ మురుకులకు పుట్నాల పప్పులు వేస్తే మంచిగా వస్తాయి మురుకులు. కాబట్టి 1 కప్పు పుట్నాల పప్పు, ఒక 4 కప్పుల బియ్యం పిండి, 4 కప్పుల శనగపిండి అంతా ఒకటేసారి చేయకుండా కొంచెం చేసి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తాను. పట్టించిన పిండి అలాగే ఉంటుంది. కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేస్తాను. కొన్ని నువ్వులు, సాల్ట్ 1 స్పూను, కారం 2 స్పూన్లు. మన కారం కొంచెం మనకు ఇష్టం, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి. పసుపు, జీలకర్ర, వాము ఉంటే వేసుకోవచ్చు. వేడి నూనె పోయాలి. ముందుగా వేడి నూనె పోసి కలిపిన తర్వాత ఇవన్నీ వేసి వేడి వాటరు స్టవ్ మీద వేడి వాటర్ పెట్టి వేడైన తర్వాత వేడి వాటర్ పోసుకొని బాగా కలపాలి. బాగా కలిపితేనే టేస్ట్ వస్తుంది ఈ మురుకులకు. ఈ మురుకులు చేసే పాత్ర దీంట్లో పెట్టి అన్నీ ఒత్తుకోవాలి. అన్నీ ఒక ప్లేట్కు నూనె రాసి ఆయిల్ రాసి ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత బాండీలో ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ వేడి కాకపోతే మంచి కాలవు, నూనె ఎక్కువ గుంజుతుంది. కాబట్టి ఆయిల్ బాగా వేడి కావాలి. వేడైన తర్వాత వేసిన వెంబడే తీయకుండా కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకుని పిల్లలకి స్నాక్స్కు పెట్టాలి. చాలా బాగుంటుంది.